ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాలంన దేవుని నామంలో మీకందరికీ కూడా శుభంలో తెలియజేస్తూ ఉన్నాను. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి అగు దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. ఈ మాట మీరు నమ్ముతున్నారా? అవును, ఆయన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించాడు. మనము దానిని పొందుకోవడానికి మనం ఏం చేస్తున్నాం? మనం పొందుకోవాలంటే ఆయన సన్నిధిలో ఎల్లప్పుడూ కూడా ఆయనతో సంబంధం కలిగి ఆయనతో మాట్లాడుతూ ఉండాలి కదా. అనుదినము ఆయన వాక్యంను ధ్యానిస్తూ ఆయనతో సమయం గడపాలి కదా. మరి ఉదయకాలంన దేవుడు మనకి శ్రేయి అద్భుతమైన సమయాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిద్దాం. ఈ దినమంతా ఈ దేవుడు మనకు తోడుగా ఉండాలని కూడా ప్రార్థిద్దాం. మరి దావీదు చేస్తున్నటువంటి ఈ ప్రార్థనను చూసారా? దావీదు తన కుటుంబం కొరకు ఎంతగా ప్రార్థన చేస్తున్నాడో. అతడు అంటున్నాడు, దయచేసి నీ దాసుడనైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదించుము. యెహోవా నా ప్రభువా, నీవు సెలవిచ్చి ఉన్నావు, నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడునుగాక అని చెప్తూ ఉన్నాడు. నీవు సెలవిచ్చి ఉన్నావు అంటే దేవుడు ఒకసారి మనతో మాట్లాడినప్పుడు అనేక మార్లు దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. అనేక మార్లు అనేకమైన వాగ్దానములు మనం పొందుకుంటూ ఉంటాం. అయితే దేవుడు మనతో చెప్పినటువంటి ప్రతి వాగ్దానాన్ని మనం స్వీకరించాలి. అనుదినం మనం బైబిల్ గ్రంథం చదువుతూ ఉంటాం కదా. మనము రొటీన్గా మనం చదివేటువంటి ఆ బైబిల్ గ్రంథంలోని వాక్య భాగాలు మనతో మాట్లాడుతూ ఉంటాయి. దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. బైబిల్ గ్రంథం అంటే అదే కదా, మనతో దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. అక్కడ సందర్భం ఏదైనా కావచ్చు, కానీ అందులో నుండి మనకు ఒక సందేశం ఉంటుంది. అందులో నుండి మనకు ఒక హెచ్చరిక ఉంటుంది. అందులో నుండి మనకు ఒక వాగ్దానం ఉంటుంది. అందులో నుండి మనకు ఒక ఉపదేశం కూడా ఉండొచ్చు. కాబట్టి మనం చదివే వాక్య భాగంను మనము గ్రహించాలి. మనము ఆ వాక్య భాగంలో మన కొరకు ఆయన ఏం చెబుతున్నాడో గ్రహించాలి. ఈ దినము వాక్య భాగంలో దావీదు తన కుటుంబం కొరకు చేస్తున్నటువంటి ప్రార్థన మనకు కనిపిస్తుంది. దావీదు ఎంతగా దేవునిని విశ్వసించాడు. అతడు దేవునితో మాట్లాడుతూ ఉన్నప్పుడు దేవుడు అతనితో చెప్పిన మాటల్ని అతడు స్వీకరిస్తూ ఉన్నాడు, అంగీకరిస్తూ ఉన్నాడు. ఆ వాగ్దానాన్ని స్వతంత్రించుకుంటూ ఉన్నాడు. దావీదు తాను దేవునికి ఒక మందిరంను కట్టించాలని అనుకున్నాడు. కానీ దేవుడు అది ఒప్పుకోలేదు. దేవుడు ఏం చెప్తున్నాడంటే, నీవు కాదు కట్టవలసింది, నీ కుమారుడు కడతాడు. నీ కుమారుణ్ణి నేను ఎన్నుకుంటూ ఉన్నాను కాబట్టి నీ కుమారుడు కడతాడు. నువ్వు దాని గురించి వరి అవ్వద్దు. అయితే అతడు నాకు మందిరం కడతాడు, అతని రాజ్య సింహాసనంలో నేను నిత్యంగా స్థిరపరుస్తాను, నేను అతనికి తండ్రినై ఉంటాను, అతడు నా కుమారుడై ఉంటాడు అని దేవుడు చెప్తూ ఉన్నాడు. అతని గురించి దేవుడు ఎంతగా శ్రద్ధ తీసుకుంటున్నాడంటే, ఒకవేళ అతడు పాపం చేస్తే కూడా నేను మామూలుగా అంటే నరులను ఏ విధంగా శిక్షిస్తానో ఆ విధంగానే శిక్షిస్తాను. కానీ నా కృప దూరమైనట్లు నా కృపను అతనికి ఎప్పటికీ కూడా దూరం చేయను. సౌలుకు నేను ఎలా దూరం చేశాను ఆ విధంగా నేను నీ పట్ల కానీ నీ కుమారుని పట్ల కానీ చేయను. నీ మట్టుకు నీ సంతానమును నీ రాజ్యమును నిత్యము స్థిరమగును, నీ సింహాసనము నిత్యము స్థిరపరచబడును అని చెప్పాడనమాట. ఇది దర్శనంలో అతడు చూశాడు. అప్పుడు ఆ దావీదు ఎంత సంతోషించాడు. అతడు ఒక విధమైన శాంతిని పొందుకున్నాడు. తన జీవితంలో ఒక సమాధానాన్ని పొందుకున్నాడు. అందుకే అతడు రాజు దేవుని సన్నిధిలో కూర్చొని ప్రార్థన చేస్తున్నాడు, మనవి చేస్తున్నాడు. నువ్వు నన్ను ఇంతగా హెచ్చించడానికి నేను ఏ పాటి వాడను, నా కుటుంబం ఏ పాటిది, ఇంత హెచ్చుగా చేసినది ఎంత, నీ దృష్టికి కొంచెమైనా, మానవులుగా మేము చేసేవి చాలా కొంచెం, కానీ నీవు మాత్రము సమస్తమును ఎరిగిన వాడవు. నా సంతానమును చూస్తున్నావు, నా తరతరమును చూస్తున్నావు, కాబట్టి నీకు నేను ఎంతగానో స్తోత్రాలు చెల్లిస్తున్నాను అని దావీదు దేవునికి ఎంతగానో కృతజ్ఞతలు చెల్లిస్తూ ఎంతో విధేయతగా, ఎంత నెమ్మదిగా, ఎంత హంబుల్గా అంటే ఎంత దీనత్వంతో అతడు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు.
మనము కూడా మన జీవితంలో ఎంతో దీనత్వంతో దేవుని సన్నిధిలో మనం ప్రార్థించాలి. ఆయన ఒక వాగ్దానం ఇచ్చాడు అనుకోండి, ఆ వాగ్దానమును బట్టి ఎంతగానో సంతోషిస్తూ మనము స్తుతించాలి. మరి అతడు ప్రార్థిస్తున్నటువంటి ఆ పరిస్థితిని చూడండి. అతడు చెప్తున్నాడు, నువ్వు ఆశీర్వదించావు కాబట్టి నా కుటుంబము ఆశీర్వదించబడుతుంది, నేను నమ్ముతున్నాను అన్నట్లుగానే అతడు ప్రార్థన చేస్తున్నాడు. మనము అనేక మార్లు వాగ్దానం పొందుకుంటాము, ఆ దినం ప్రార్థన చేస్తాము, ఆ తర్వాత దాని గురించి మర్చిపోతాము. కానీ దేవుడు ఇచ్చిన వాగ్దానము స్థిరంగా ఉంటుంది. వాగ్దానము ఎల్లకాలం ఉంటుంది. ఆయన ఇచ్చిన వాగ్దానములన్నీ అవును ఆమెన్ అన్నట్లుగా ఉన్నాయని మనకు అపొస్తలుడైన పౌలు రాస్తూ ఉన్నాడు. కాబట్టి మనము ఆ వాగ్దానమును స్వతంత్రించుకోవాలి, ఆ వాగ్దానమును పొందుకోవాలి, ఆ వాగ్దానమును నమ్మాలి. ఆ వాగ్దానం తప్పకుండా స్థిరపరుస్తాడు దేవుడు అని మనం నమ్మాలి. అయితే వాగ్దానములు ఒకవేళ వెంటనే మన ఎదుటకి రాకపోవచ్చు. ఒకవేళ వాగ్దానము నెరవేరడానికి కొద్ది సమయం పట్టవచ్చు. అయితే వాగ్దానం మాత్రం ఎప్పటికీ నిలిచే ఉంటుంది. మనం దానిని నమ్మాలి. మన చుట్టూ ఉన్న పరిస్థితులు మనల్ని చాలా దుఃఖపరుస్తూ ఉంటాయి. మన చుట్టూ ఉన్న పరిస్థితులు చాలా మనల్ని వేదన పరుస్తూ ఉంటాయి. ఎందుకంటే దేవుడేమో వాగ్దానం ఇచ్చాడు, కానీ నా పరిస్థితి ఏంటి ఇలా ఉంది, నా చుట్టూ ఇలాంటి పరిస్థితులు ఉన్నాయేంటి అని మనకు చాలా దిగులు కలగవచ్చు. దావీదుకు కూడా ఎప్పుడో చాలా చిన్న వయసులోనే సమూయేలు అతనిని నూనెతో అభిషేకించి నువ్వు రాజు అవుతావు అని చెప్పాడు. కానీ అతడు రాజు అయ్యాడా? వెంటనే అవలేదు. అతనికి ఎంత సమయం పట్టింది, ఎన్ని సంవత్సరాలు పట్టింది. అతడు గొల్యాతుతో పోరాడాడు. ఆ తర్వాత సౌలు దగ్గరికి వెళ్ళాడు. సౌలు ఆస్థానంలో ఒక గాయకుడిగా నిలిచాడు. ఆ తర్వాత సౌలుకు అల్లుడయ్యాడు. ఇన్ని జరిగినప్పటికీ కూడా సౌలు మాత్రం అతని పట్ల ఒక వ్యతిరేక భావాన్ని కలిగి ఉన్నాడు. విషపు చూపు నిలిపాడు అని రాయబడింది గ్రంథంలో. మరి ఆ తర్వాత సౌలు అతన్ని చంపాలని ప్రయత్నించినప్పుడు దావీదు పారిపోవాల్సి వచ్చింది. అనేక రకాలుగా పారిపోయాడు, అనేక చోట్లకు వెళ్ళాడు, అనేక ప్రాంతాలకు పరిగెత్తాడు, కొండలకు వెళ్ళాడు, గుట్టలకు వెళ్ళాడు, అరణ్యాలకు వెళ్ళాడు. ఎంతగా పారిపోయాడు, ఎంతగా దాక్కున్నాడు, ఎంతగా తన పరిస్థితులు అతనికి వ్యతిరేకంగా అనిపించాయి. మరి అతను నమ్మాడు. అయితే తను రాజునవుతానని నమ్మాడు. కానీ అదే పరిస్థితులలో అతను ఎప్పుడు కూడా సౌలు ఓడిపోవాలని కానీ, సౌలు చనిపోవాలని కానీ, సౌలును చంపి తాను రాజు అవ్వాలని కానీ మాత్రం అనుకోలేదు. అందుకే అతడు దేవుని యొక్క హృదయానుసారుడు. అలాంటి ఆ నమ్మకము, విశ్వాసం మనకు ఉండాలి. దేవుడు ఒక దినము తనను తప్పకుండా రాజుగా చేస్తాడని అతడు నమ్మాడు, విశ్వసించాడు. అయితే ప్రతి విషయానికి కూడా అతడు దేవుని సన్నిధిలో విచారణ చేస్తూ వచ్చాడు, దేవుణ్ణి అడుగుతూ వచ్చాడు. మరి మనం అలా చేస్తున్నామా? మనం అలాగ ఎప్పుడైనా ఆలోచిస్తున్నామా? మనకు ఇవ్వబడిన వాగ్దానమును బట్టి మన చుట్టూ ఉన్న పరిస్థితులు అవి అసలు వీలు కావడం లేదు, నెరవేరడానికి అసలు కుదరడం లేదు అన్న పరిస్థితులలో మనము వాటిని వదిలిపెడుతూ ఉన్నామా? యోసేపుని గురించి ఆలోచించినట్లయితే యోసేపు ఎన్ని దుర్భర పరిస్థితులను అనుభవించాడు. కానీ అతనికి ముందుగానే దేవుడు చూపించాడు కదా తాను ఒక ఉన్నత స్థితిలో ఉంటానని. మరి అతడు దేవుడిచ్చినటువంటి ఆ కళలను గురించి అతడు మర్చిపోలేదు. అతడు ఎంత దుర్భర పరిస్థితులలో ఉన్నా అతనికి ఒక విశ్వాసం ఉంది. ఏదో ఒక దినము తాను ఉన్నతమైనటువంటి ఒక పీఠాన్ని తాను అధిష్ఠిస్తానని. అందుకే అతడు ఎదురు చూస్తూ ఉన్నాడు. అయితే దేవుని బిడగా, దేవునిని నమ్మినటువంటి విశ్వాసిగా అతడు ఉంటూ ఇలాంటి పాపం ఎరుగని స్థితిలో జీవిస్తూ వచ్చాడు. అందుకే యోసేపు ఎంతో ధన్యుడు. అతడు దేవుని పట్ల, దేవుని యొక్క ప్రియమైనటువంటి కుమారునిగా ఉన్నాడు. అతడు ఏ స్థితిలో ఉన్నా కూడా దేవుడు అతనికి తోడుగా ఉంటూ వచ్చాడు. మనం కూడా నిత్యం కూడా మన బిడ్డలను ప్రార్థనలో ఎత్తి పట్టుకోవాలి. దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానం ప్రకారం ఏమీ జరగడం లేదు. సమస్తము ఎంతో వ్యతిరేకంగా ఉన్నది. మన చుట్టూ భయంకరమైన వాతావరణం ఉన్నది. మన పిల్లలు కూడా ఒకవేళ మన మాట వినడం లేదు, మనకు దూరంగా ఉంటున్నారు, మనల్ని లెక్క చేయడం లేదు. మరి దుర్భరంగా ఒకవేళ అలాంటి పరిస్థితుల్లోనికి వెళ్తున్నారు అనుకోండి,
మనం చూస్తూ ఉన్నాం, మనం చెప్తుంటే వారు వినడం లేదు. కానీ కొన్నిసార్లు మనం కాదు, దేవుడు చెప్తాడు. మనం కాదు, దేవుని యొక్క కార్యాలు వాళ్ళను వెంటాడుతూ ఉంటాయి. దేవుని యొక్క చూపు ఎల్లప్పుడూ కూడా వారిపైన ఉంటుంది. ఎందుకంటే వారు విశ్వాసులైనటువంటి నీ బిడ్డలు. నీ విశ్వాసులకు బిడ్డలు కదా. మరి దేవుని యొక్క విశ్వాసులుగా ఉన్నటువంటి మన బిడ్డలు దూరంగా వెళ్తే దేవుడు అలా చూస్తూ ఊరుకోడు. వాళ్ళను తప్పకుండా తిరిగి తీసుకువస్తాడు. మరి బుద్ధి లేని కుమారుడు తప్పిపోయాడు, దారి తప్పిపోయాడు. కానీ దేవుడు తనకి బుద్ధి వచ్చేలాగా చేశాడు. ఒక పరిస్థితి వస్తుంది, వారు బుద్ధి తెచ్చుకుంటారు. బుద్ధి తెచ్చుకొని తిరిగి తండ్రి యొద్దకు వస్తారు. ఆ విధమైనటువంటి జీవితము దేవుడు వారికి కల్పిస్తాడు. కాబట్టి మనం అటువంటి విషయాలలో ఏ విధంగా కూడా మనం దిగులు పడవద్దు. కానీ ప్రతి సమయంలో కూడా మనం వాటిని చూడకుండా, మన చుట్టూ ఉన్న పరిస్థితులను చూడకుండా, అపవాది మనల్ని చాలా నిరాశలోకి పంపిస్తూ ఉంటాడు. ఆ విషయాలను మనం పట్టించుకోకుండా మనము దేవుని సన్నిధిలో మాత్రమే గోజాడుతూ ప్రార్థిస్తూ ఉండాలి. ఇలాగే హంబుల్గా, ఎంతో దీనత్వంతో దావీదు ప్రార్థన చేస్తున్నాడు కదా, అదే విధంగా మనం కూడా ప్రార్థన చేస్తూ ఉండాలి. దేవుణ్ణి నిత్యము స్తుతిస్తూ ఉండాలి. దేవుడు మనకు వాగ్దానం ఇచ్చాడు. ఆయన ఇచ్చినవాడు నెరవేర్చక మానడు, తప్పకుండా నెరవేరుస్తాడు. ఆ విషయాన్ని నమ్ముకొని మనము నమ్మకముతో, విశ్వాసముతో మనం దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉండాలి. మనము ఆయన ఇచ్చిన వాగ్దానమును విశ్వసించాలి, నిరీక్షణ కలిగి ఉండాలి, కనిపెట్టి ఉండాలి. తగిన కాలంలో ఆయన సమస్తము చేస్తాడు. తగిన కాలంలో ఏదైనా కూడా జరుగుతుంది. కాలం సంపూర్ణమైనప్పుడు అని ప్రభువు చెప్పాడు కదా. ఆ విధంగానే తగిన కాలమందు ఆయన తన పనులను త్వరపెడతాడంట. ఒక వ్యక్తిని మార్చడానికి కూడా ఆయనకు ఒక సమయం ఉంటుంది. పౌలును ఏ విధంగా మార్చాడు? పౌలు ఎంత భయంకరమైన వ్యక్తి అయితే పౌలును తన సేవకునిగా వాడుకోవాలి అనుకున్నప్పుడు దేవుడు తన యొక్క కార్యమును జరిగించాడు. అదేవిధంగా మన కుటుంబాన్ని గురించి కూడా ఆయనకు ఒక ప్రణాళిక ఉంది. మనం ఎప్పుడు కూడా దిగులు పడకుండా, విచారపడకుండా ఆ విషయంలో ఆయనను మన కుటుంబాన్ని ఎత్తి పట్టుకుంటూ నిత్యం కూడా ప్రార్థనలు గడపడానికి దేవుడు మనకు కృప చూపించునుగాక. మనం ఎల్లప్పుడూ కూడా అలాంటి ప్రార్థనలు చేద్దాం. ఆయన సన్నిధిలో నిత్యము గడపడానికి మనకు దేవుడు కృపనివ్వాలని ప్రార్థన చేద్దాం. ఎందుకంటే ప్రార్థనలో స్థిరత్వం ఉండాలి, ప్రార్థనలో నిలకడగా ఉండాలి, ఎడతెగక ప్రార్థించాలి, ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అది దేవునికి ఇష్టమైనటువంటి విషయం కదా. మనము దేవుని సన్నిధిలో గడపడం మాత్రం మరవకుండా నిత్యము కూడా దేవునితో గడపడానికి మనము నేర్చుకుందాం. మరి మన కుటుంబాన్ని గురించి ఎల్లప్పుడూ కూడా ప్రార్థించుకుందాం. మనకు ఎప్పుడు సమయము దొరికినప్పటికీ కూడా మనము మన కుటుంబాన్ని దేవుని సన్నిధిలో ఎత్తి పట్టుకుంటూ మనం కూడా నిత్యము ప్రార్థనలో ఉండడానికి దేవుడు మనకు కృప చూపించునుగాక. ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న పెద్దవారు, మరి యవనస్తులు అందరూ కూడా తమ పిల్లలను అందరూ కూడా ఎత్తి పట్టుకుంటూ ప్రార్థనలో గడపాలి. ఎప్పుడు సమయం ఉన్నా కూడా తమ కుటుంబం కొరకు ప్రార్థన చేసుకోవాలి, పిల్లల కొరకు ప్రార్థన చేయాలి. మరి ఈ లోకము చాలా భయంకరమైన లోకము కాబట్టి ఈ భయంకరమైన లోకంలో వారు తప్పుదారిలోకి వెళ్లకుండా వాళ్ళను దేవునికి అప్పగిస్తూ ఉండాలి. మరి పెద్దవారైతే ఒకవేళ ఎక్కడికి తిరగలేని స్థితిలో ఉండవచ్చు. వాళ్ళు ఎక్కడ వెళ్ళి ప్రకటనలు చేసి మరి దేవుని వాక్యమును ప్రకటించే స్థితిలో ఉండలేకపోవచ్చు. కానీ వారు పడకలలో ఉన్నా సరే మరి దేవుని ప్రార్థన అయితే మనం మానవలసిన అవసరం లేదు. మనము ఖచ్చితంగా మన పిల్లల కొరకు, మన పిల్లల కొరకు ప్రార్థన చేస్తూనే ఉండాలి. ఆ విధంగా ప్రార్థన చేయలాగున దేవుడు మనకు కృప అనుగ్రహించునుగాక. దేవుడు ఈ కృపావార్తను దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవ, దయామయుడ, కృపామయుడ, నీకు వందనములు, స్తోత్రములు. ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా నీవు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం. మా తండ్రి దేవ, ప్రతి ఒక్కరు కూడా తమ కుటుంబాలను ఎత్తి పట్టుకుంటూ ఉండగా ప్రభా, మా పిల్లలను ఒక్కొక్కలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోనండి. ప్రభా, నీవు సెలవిచ్చి ఉన్నావు తండ్రి, మా యొక్క కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండినట్లుగా ఆశీర్వదిస్తున్నానని మీరు ఇచ్చినటువంటి ఈ వాగ్దానంను బట్టి నీకు వందనం చెల్లించుకుంటున్నాము. మా ప్రభా తండ్రి, మా కుటుంబము నీ సన్నిధిలో నిత్యము ఆశీర్వదింపబడును గాక. ఆశీర్వాదం అంటే తప్పకుండా వారు నిత్యము నీ బిడ్డలుగా ఉంటారు.
మరి ఆ విధంగా ఉండుటకు మీరు కృప చూపించండి. ఏ ఒక్కరూ నశించిపోవడం నీకు ఇష్టం లేదు నాయన. మా తండ్రి, మా కుటుంబాలలో ఎవరెవరైతే ఇంకా రక్షణ పొందుకోక ఉన్నారో, ఇంకా ఎవరెవరైతే నిన్ను అంగీకరించుకో ఉన్నారో, ఎవరెవరైతే ఇంకా నీ మరి కఠిన హృదయంలుగా ఉంటూ ఉన్నారో, అలాంటి వాళ్ళను మీరు జ్ఞాపకం చేసుకునండి, దయ ఉంచండి. వాళ్ళని మేము ఎత్తి పట్టుకుంటున్నాం. మీరు ఇచ్చిన వాగ్దానం చొప్పున వారు నీ బిడ్డలుగా నిత్యము స్థిరపరచబడుదురుగాక, వారు రక్షణ పొందుకొందురుగాక. మా ప్రభువానైనా ఆ విధమైన కృపను వారిపైన అధికంగా కుమ్మరించి నడిపించమని ప్రార్థిస్తున్నాము. వారు దారి తప్పిపోకుండా కాపాడము తండ్రి. మా తండ్రి, దుర్వ్యసనాలకు గురైనటువంటి వారికి ఏ శ్రమలో విడుదల కలుగునుగాక. మా ప్రభా, ప్రతి ఒక్కరి హృదయాలు తెరవబడునుగాక, మనోనేత్రాలు తెరవబడునుగాక. వారిని విడుదలగా జీవిస్తూ నీ కొరకు జీవించినట్లుగా కృప చూపించమని ప్రార్థిస్తున్నాం. మా ప్రభా, నీ రెండవ రాకడ సమీపంగా ఉన్నది తండ్రి. ప్రభా, ఎంతో పరిస్థితులు ఎంతో వేగంగా మారుతూ ఉన్నాయి ప్రభా. గ్రహించలేని స్థితిలో ఉన్నటువంటి బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకొని వారిని నీ బిడ్డలుగా మార్చుకోమని ప్రార్థిస్తున్నాము. మాకు చేత కాదు తండ్రి, నీవే సమస్తం చేయగలవు. మేము నమ్ముతున్నాము, అందుకే నీకే స్తుతులు చెల్లించుకుంటూ వాళ్ళని నీ చేతులకు అప్పగించుకుంటున్నాం ప్రభా. ఈ ఉదయకాలంన మీరు మేము చేసిన ప్రార్థన ఆలకించి మాకు జవాబు ఇచ్చినందుకు వందనం చెల్లించుకుంటూ ఈ ప్రార్థన మా ప్రభువును మా ప్రియ రక్షకుడు నాయన యేసుక్రీస్తు నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.